రక్షాబంధన్ వేళ పీఎం కిసాన్ డబ్బుల జమ నిజమెంత? రక్షాబంధన్ సందర్భంగా పీఎం కిసాన్ పథకంలో భాగంగా దేశంలో రైతుల ఖాతాలో 4,000 జమ చేస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. ఆ రోజున పీఎం కిసాన్ 24వ విడతగా 4,000 ఇస్తారంటూ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఓ వీడియో పూర్తిగా నకిలీదని స్పష్టం చేసింది. అది ఏఐతో రూపొందించిన వీడియో అని తెలుపుతూ పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. ఈ తరహా ప్రకటన ఏదీ కేంద్ర ప్రభుత్వం చేయలేదని తెలిపింది. జూన్ 20న ప్రధాని నరేంద్ర మోడీ పీఎం కిసాన్ 23వ విడత నిధులు రైతుల ఖాతాలో డబ్బులు జమ చేశారని, 24వ విడత నిధులు ఎప్పుడు ఇస్తారనే అంశంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదని తెలిపారు. ఇలాంటి ఫేక్ ప్రచారం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తప్పుదారి పట్టించే, సంచలనం కలిగించేలా వచ్చే కంటెంట్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు దీనిపై పీఎం కిసాన్ సంబంధిత అధికారులు సైతం ఎక్స్ వేదికగా స్పందించారు. 24వ విడత కింద 4,000 ఇస్తారంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా ఫేక్ అని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వచ్చే ఏ వార్తలైనా కూడా ప్రభుత్వ అధికారిక వర్గాల నుంచి మాత్రం వెరిఫై చేసుకోవాలని సూచించారు. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్రం 2019 నుంచి పీఎం కిసాన్ పథకం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అర్హులైన రైతుల ఖాతాలో ఏటా 3 విడతలుగా 2,000 చొప్పున మొత్తం 6,000 కేంద్రం అయితే జమ చేస్తుంది. సో ఇప్పుడు రక్షాబంధన్ సందర్భంగా వేస్తారని చెప్పేసి హడావిడి చేస్తున్నది అయితే లేదు. ఇంకా 24వ విడత పీఎం కిసాన్కి సంబంధించి ఎప్పుడనేది ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదని తెలియజేశారనమాట. సో ఇది మనకి పీఎం కిసాన్ 24వ విడతకు సంబంధించిన తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో